హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబౌట్ టుడే ఛానల్. నేను మీ సాయి. ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ 5th అండ్ డే వచ్చేసి టీచర్స్ డే, ఉపాధ్యాయ దినోత్సవం. బడి బాధ్యత భవిష్యత్తును పరిచయం చేసిన ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. అండ్ ఈ టీచర్స్ డే అనేది మనము ఎవ్రీ ఇయర్ వచ్చేసి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినం రోజున మనం ఈ టీచర్స్ డే అనేది జరుపుకుంటాం. భారతదేశంలో మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా మరియు రెండవసారి రాష్ట్రపతిగా ఈయన పనిచేశారు. ఆయన ఒక ఫిలాసఫరు మరియు స్కాలర్. భారతదేశంలో 1962 నుండి సెప్టెంబర్ 5th నుండి మనము ఈ టీచర్స్ డే అనేది జరుపుకుంటూ వస్తున్నాం. అండ్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు తన జన్మదినం సెప్టెంబర్ 5th ఈ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటే బాగుంటుంది, తనకు గౌరవం దక్కుతుందని ఆయన తెలియజేశారు. సో అప్పటి నుండి ఆయన గౌరవం ఇవ్వాలని చెప్పేసి మన భారతదేశ గవర్నమెంట్ సెప్టెంబర్ 5th టీచర్స్ డేని జరుపుకుంటూ వస్తున్నారు. అండ్ ఈ టీచర్స్ డే గురించి మనం సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి తెలుసుకుంటాం, కానీ భారతదేశంలో ఫస్ట్ టీచర్ వచ్చేసి సావిత్రిబాయి పూలే. ఈమె సావిత్రిబాయి పూలే ఆమె వాళ్ళ భర్తతోటి కలిసి జ్యోతిరావు పూలేతో కలిసి 1948లోనే బాలికల గురించి మొట్టమొదటి పాఠశాల అనేది వీళ్ళు ఓపెన్ చేశారు. వీళ్ళు స్వతంత్రం రాకముందు అంటే ఒక 100 ఏళ్ల కిందనే వీళ్ళు మనకు స్కూల్ అనేది ఏర్పాటు చేశారు, అది కూడా బాలికల కోసం. ఈ సావిత్రిబాయి పూలే ఆమె మనకు స్వతంత్రం రాకముందు అంటే అరౌండ్ ఒక 100 సంవత్సరాల క్రితం 1848కి ముందు ఈమె బాలికలకి కూడా విద్య అవసరము, బాలికలు కూడా ఎడ్యుకేషన్ కావాలి, వీళ్ళు కూడా విద్యకి దగ్గర ఉండాలి, వీళ్ళకు కూడా అని చెప్పేసి బాలికల గురించి ఈమె చదువు గురించి చాలా కృషి చేస్తూ చివరికి 1848లో తన భర్త అయిన జ్యోతిరావు పూలేతో కలిసి బాలికల కోసం ఒక స్కూల్ అనేది ఈమె స్టార్ట్ చేసింది. ఈమె మన భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. ఈ టీచర్స్ డే గురించి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. నాకు తెలియని విషయాలు ఏదైనా ఉంటే ఈ కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈస్ సాయి ముదిరాజ్ సైనింగ్ అప్. జై హింద్.